వైసీపీ నాయకుడు శాసన మండలి సభ్యుడు తోట త్రిమూర్తులకు చెందిన రొయ్యల చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నడుస్తుందా లేక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా 2005లో కాచులూరు మండలం పల్లిపాలెంలో ఆయన కొనుగోలు చేసిన 35 ఎకరాల్లో 13 ఎకరాల భూములను ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుందని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడ నుండి 200 మంది పోలీసుల సహాయంతో కాకినాడ ఆర్జీఓ తన భూములపై చేసిన దండయాత్రను హైకోర్టులో తేల్చుకుంటానని తోట త్రిమూర్తులు హెచ్చరించారు. కాకినాడ ఆర్డీఓ గారు ఒక ల్యాండ్ విషయానికి సంబంధించి ల్యాండ్ సీలింగ్ కేసులు ఉన్నాయని చెప్పేసి కేసు ఉందని చెప్పేసి మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఈరోజు ఉదయం తెల్లవారుజాని 4 గంటలు 4:05 ఆ టైంలో వెళ్ళి సుమారు ఒక 200 మంది పోలీసులను తీసుకుని వెళ్ళి ఆర్డీఓ గారు, కాజులూరు తహసీల్దారు, రెవెన్యూ సెక్రటరీలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి భయంకరంగా ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ చెరువులన్నీ ధ్వంసం చేసి చుట్టారు. ఏంటి పరిస్థితి అనేటువంటిది చూస్తే ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉంది భూ అనేటువంటిది ఒక సమాధానం చెప్తారు. దానికి సంబంధించినంత వరకు పల్లిపాలెంలో వ్యాస వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఎప్పుడో పూర్వం 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అతను డిక్లరేషన్ ఇచ్చాడు. ఆ డిక్లరేషన్ నమ్మి నీకు ఎక్సెస్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది.